ఒక మోడ్రన్ ఏరియాకి వెళ్దాం, మైక్రోబయాలజీ. మోడ్రన్ ఏరియా అనగానే మైక్రోబయాలజీ అని చెప్పొచ్చమ్మా. మైక్రోబయాలజీ అంటే చాలామందికి ఐడియా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ డీప్గా వెళ్ళి క్వశ్చన్ అడిగితే ఒక్కరికి కూడా ఆన్సర్ రాదు. మైక్రోబయాలజీ అంటే ఏంటిదమ్మా? సూక్ష్మ జీవశాస్త్రము అని అంటారు దీన్ని తెలుగులో. మీకు మైక్రోబయాలజీ గురించి తెలుసా అని అడిగినప్పుడు ఎస్, ఎస్పెషల్లీ స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కాల్డ్ మైక్రోబయాలజీ. అంటే సూక్ష్మ జీవులను గురించి అధ్యయనం చేయడం సూక్ష్మ జీవశాస్త్రం అని అంటారు. బట్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్? బ్యాక్టీరియా, వైరస్, ఆల్గే అండ్ ఫంగి. తెలుగు మీడియం వాళ్ళు సార్ ఏంది ఇది అని అడుగుతారు. బ్యాక్టీరియా, దీన్ని ఏమన్నారమ్మా? వైరస్. ఇక్కడి వరకు టర్మినాలజీ సేమే ఉంటుంది. మరి ఆల్గే అంటే ఏంటి అని అడుగుతారు. శైవలాలు. మరి ఫంగి అంటే ఏంటి? శిలీంధ్రాలు. ఎస్పెషల్లీ స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా, కేవలం బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేస్తే దాన్ని బ్యాక్టీరియాలజీ అనాలి. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని అడుగుతాడు మళ్ళీ. రాబర్ట్ కోచ్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ వైరస్కి వద్దాం. స్టడీ ఆఫ్ వైరస్ కాల్డ్ వైరాలజీ. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైరాలజీ? ఇవెనోస్కీ. ఇతన్నే ఇవెనోస్కీ అని కూడా అంటారమ్మా. స్టడీ ఆఫ్ ఆల్గే అంటే శైవలాలను గురించి అధ్యయనం చేయడాన్ని ఆల్గాలజీ ఆర్ ఫైకాలజీ అని పిలుస్తారమ్మా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ? ఫ్రిట్జ్. బట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ అంటే భారతీయ శైవలాల పితామహుడు ఎవరు అని అడిగితే ఆన్సర్ ఎంఓపి అయ్యంగార్ అని చెప్పాలమ్మా. ఎస్పెషల్లీ స్టడీ ఆఫ్ ఆల్గే కాల్డ్ ఆల్గాలజీ. కేవలం శైవలాల గురించి అధ్యయనం చేయడాన్ని ఆల్గాలజీ లేదా ఫైకాలజీ అని పిలుస్తున్నాం. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ? ఫ్రిట్జ్. బట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ? ఎంఓపి అయ్యంగార్. నౌ ద నెక్స్ట్ ఫంగి. అమ్మా ఫంగి అంటే ఏంటమ్మా? శిలీంధ్రాలు. శిలీంధ్రాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటున్నాం? మైకాలజీ. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మైకాలజీ? మైకేల్. ఇప్పుడు విన్నారా? ఇవన్నీ సూక్ష్మజీవులే, వీటి గురించి అధ్యయనం చేయడమే సూక్ష్మజీవ శాస్త్రం. బట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ? లూయిస్ ప్యాస్చర్. హీఈస్ ఎవర్ గ్రీన్ సైంటిస్ట్. ఇతను 3 అద్భుతాలు ఇప్పుడు మేము ముందు ఉంచుతా. కుక్క కాటు, రేబీస్, దీనికి వ్యాక్సిన్ కనిపెట్టింది ఇతనే. గొర్రెల్లో తరచుగా వచ్చే ఆంథ్రాక్స్, దీనికి వ్యాధిని కనిపెట్టింది కూడా లూయిస్ ప్యాస్చర్. అండ్ వన్ మోర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్, ప్యాస్చరైజేషన్ అంటే పాలను శుద్ధి చేసే ప్రక్రియను కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లూయిస్ ప్యాస్చర్. 3 డిఫరెంట్ యాంగిల్స్లో రీసెర్చ్ చేసి 100% సక్సెస్ అయిన గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవరన్నా ఉన్నారా అంటే అది లూయిస్ ప్యాస్చర్. ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో చూడండి లూయిస్ ప్యాస్చర్ మీద బిట్ ఉంటుంది మనకు. అంటే అంత ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి, బయాలజీ గురించి మనకు తెలిసింది, మైక్రోబయాలజీ గురించి కూడా మనకు తెలిసింది. ఇదండి, దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ.